ఇచ్చింది. అంటే చాలా ట్విస్టులు ఉంటాయి, మార్పులు చేర్పులు ఉంటాయి అని అనుకున్నాము. బట్ ఎక్కడ కూడా అలాంటివి ఏవి బయటకు రాకుండా కాంగ్రెస్ పార్టీలో లోపల అందరితో కూడా చర్చించి చివరికి రేవంతే ముఖ్యమంత్రి అని ప్రకటించింది. రేపు ఆయన ప్రమాణ స్వీకారం కూడా మధ్యాహ్నం చేయబోతున్నారు. ఎంపీగా ఆల్రెడీ రిజైన్ చేశారు కాబట్టి ఇక అందుకు తగ్గ ఏర్పాట్లు ఎల్బీ స్టేడియంలో జరుగుతున్నాయి. ఇప్పటికే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపించారు. ఇక్కడ కూడా చాలామంది రాజకీయ నాయకులకు, సినీ ప్రముఖులకు, అలాగే అమరవీరుల కుటుంబాలకు, ముఖ్యంగా ఉద్యమకారులకు, వీళ్ళందరితో పాటు ఒక బహిరంగ లేఖని పంపించారు. తెలంగాణ ప్రజలందరూ కూడా ఎల్బీ స్టేడియంకి రండి, ఇందిరమ్మ రాజ్యముకి సమయం వచ్చింది కాబట్టి అందరూ రండి ప్రమాణ స్వీకారానికి అని చెప్పారు. కాబట్టి సో ప్రమాణ స్వీకారం జరగబోతోంది. రేపు ఆయనతో పాటు ఇంకెంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు, ఇదంతా కూడా కొంత సస్పెన్స్ నడుస్తున్న టైంలో సో రేపటికి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? మొన్నటి జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మరి ఒక తెలంగాణలో ఒకప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం ఏ విధంగా జరిగిందో ఆ రోజు తుపాకులు, కర్రలు అన్నీ పట్టుకొని అన్ని వర్గాల ప్రజలు ఆ రోజు నిజాం పైన, అక్కడ ఉన్నటువంటి దొరలపైన ఏ విధంగా చేసినరో ఈ 10 సంవత్సరాల దొర నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు ప్రజలు సంఘటితంగా ఐక్యమై ప్రజాస్వామిక ఎన్నికల యుద్ధంలో దొరని ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్కి తరిమి కొట్టడం జరిగింది. ఇది నిజంగా ఇయ్యాల ఇందాక ఒక వీడియో చూస్తే నిజంగా మరి 49లో ప్రజలు ఎట్లా ఉన్నారో, ఆ నిజాంని తరిమి కొట్టిన తర్వాత ఎంత ఆనందంగా ఉన్నారో నాకు తెలియదు. కానీ సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ డ్యాన్సులు వేస్తున్నారు. మేము ఒక స్వేచ్ఛా వాతావరణానికి వచ్చినాం, 10 సంవత్సరాల నియంతృత్వమైనటువంటి కేసీఆర్ బందీకాల నుంచి విముక్తమైనని చెప్పి డ్యాన్సులు వేస్తుంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంతటి దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగించిన కేసీఆర్ అనేటువంటి పరిస్థితి అలా అన్ని వర్గాల్లో ఉంది. ఎందుకంటే చెప్పుకోలేని పరిస్థితుల్లో ధర్నా చౌక్లో ధర్నా చేయనీయకుండా ఉద్యోగ సంఘాలు కనీసం వాళ్ళ యొక్క హక్కుల్ని కూడా చెప్పుకోనియకుండా, ప్రగతి భవన్లో ప్రజల్ని రానియకుండా, సెక్రటేరియట్లోకి జనాన్ని రానియకుండా, చివరికి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ని కలవకుండా ఇన్ని రకాల దుర్మార్గాలకు పాల్పడినటువంటి కేసీఆర్ 3వ తారీఖుతోటి తెలంగాణ విముక్తయింది. కాబట్టి ఇలా ప్రజల ఆనందోత్సవాలతోటి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఇది ఒక ప్రజాస్వామ్యత ప్రభుత్వం, ఇది ఒక స్వేచ్ఛ ఉంటుంది, ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పి ఇలా ప్రజలు అంటుకుంటున్నారంటే చాలా సంతోషం అనిపిస్తుంది కాంగ్రెస్ నాయకులకు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ. అదేవిధంగా మరి 3వ తారీఖు కౌంటింగ్ అయిపోగానే 4వ తారీఖు CLP పెట్టడం, 5వ తారీఖు అభ్యర్థిని 5వ తారీఖు ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో వెంటనే సీఎంని ప్రకటించడం అనేది మొత్తం 3 రోజుల్లోనే సీఎంని, మంత్రులందరినీ ప్రకటించడం కాంగ్రెస్ చరిత్రలో ఇది ఫస్ట్ టైం ఇది. అందుకే రేవంత్కి అసలు PCC ఇచ్చేనాడే సీఎం అభ్యర్థిగా చెప్పిందనేది కూడా ఆ రోజు అట్లా చెప్పడం వల్లే ఆయన పూర్తి స్థాయిలో ఒక ప్రాంతీయ పార్టీ తరహాలో రేవంత్ రెడ్డి గారు ఇలా ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తన శక్తియుక్తుల్ని దారపోసిందనేది మనం వాస్తవం తెలుసుకోవచ్చు. రేపు 6 మంత్రులతో కూడినటువంటి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి పెద్ద ఎత్తున ఒక 250 మంది ఉద్యమకారులను, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను, ప్రజాస్వామిక సంఘాలను, కుల సంఘాలు అన్నిటిని కూడా మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తూ ఉంది. అదేవిధంగా మరి గతంలో ఇతర పార్టీలు పిలిచినటువంటి సాంప్రదాయానికి తెరదించినటువంటి కేసీఆర్ని కూడా పిలుస్తున్నారు. మనస్ఫూర్తిగా ఈ యొక్క ప్రజాస్వామ్య కార్యక్రమానికి ప్రమాణ స్వీకారానికి రమ్మని చెప్పేసి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించడం జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావడానికి, భారీ ఎత్తున రావడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉత్సవం కోసం జనం చూస్తూ ఉన్నారు. రైట్ వీరేంద్ర బాబు గారు, ఏదైతే రేపు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో తెలంగాణ